హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక రోజు మన యేసయ్య మాటల కొరకు మీరు ఆశతో కనిపెడుతున్నారు. నేను మీ కొరకు దేవుడిచ్చిన సందేశాన్ని పట్టుకొని సిద్ధంగా ఉన్నాను. రండి, మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. వినగలిగిన చెవును, గ్రహించుకొనగలిగిన హృదయాలు నీ బిడ్డలకు దయచేయము. నీ మాట నా నోట ఉంచి మాతో ఈరోజు మరొకసారి మాట్లాడము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభు గొప్పవాడు, అత్యధికమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించిన వాడు అన్నది ఆయన నామాలను ధ్యానిస్తుండగా మనం గుర్తిస్తున్నాం. మరి మీరు క్రమముగా ఈ అనుదిన ధ్యానాలు వింటుంటే గత కొద్ది రోజులుగా దేవుని నామాలను, హీబ్రూ పేర్లలో ఉన్న సారాన్ని పట్టుకొని అనేక విధాలైన సత్యాలను హృదయానికి అనునయించుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, విశ్వాసంలో వృద్ధి చెందుతున్నాం అన్నది మీరు కొందరు తెలియజేస్తున్నారు. అందులో బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఎంత తవ్వినా దొరికే ధననిధి లాంటిది ఆయన వాక్యం, ఆయన నామం, ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన ప్రభావం. మనం ఎందుకు ఈ లోకంలో పోగొట్టుకున్న వారిగా, దరిద్రులుగా, దిక్కుమాలిన వారిగా ఉండాలంటే ఎప్పుడు మీరు ఏ విషయంలోనూ బేజారైపోవద్దు, దిగులు పడిపోవద్దు, భయపడిపోవద్దు. ఏది ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా నా యేసయ్య నాకున్నాడు అనే ధైర్యం, విశ్వాసం మనం కలిగి ఉంటే ప్రతి పోరాటంలో జయం చూడగలుగుతాం. ప్రతి పరిస్థితుల్లో మన సమాధానాన్ని కాపాడుకోగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు, ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవల్లని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లుగా, అతిశయించువాడు ప్రభు వలననే అతిశయించవల్లని వ్రాయబడింది నెరవేరినట్లుగా, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయనో. హల్లెలూయా. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయనో. ఎవరాయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు మనం ఉన్నాం. మనలో ఏమీ లేదు, ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మనకు అన్నీ ఉన్నాయి. ఆయన ఒళ్ళో మనం కూర్చున్నాం కాబట్టి మనం కూడా ఆ సింహాసనం మీద ఉన్నాం. ఆయన చెయ్యి మనం పట్టుకున్నాం కాబట్టి మనం కూడా పరిశుద్ధ స్థలములలో ప్రభువు నడిచిన రాజమార్గంలో నడవగలుగుతున్నాం. ఈ రోజున ఎంతమంది మీరు క్రీస్తును కలిగి ఉన్నామని ధైర్యంగా చెప్పగలరు? నా ప్రభువులో నేనున్నాను కాబట్టి నా బలహీనతలన్నీ ఆయన కప్పుచున్నాడు. ఆయన కౌగిల్లో నాకు ఓదార్పు, ఆదరణ, స్వస్థత, ఆనందము కలుగుతుంది అని చెప్పగలరు. నిజమండి, మీరు నమ్మండి. ఒక్కసారి మీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించిన తర్వాత మనం ఆయన యందు భద్రపరచబడుతున్నాం. ఏ అపాయము రాకుండా, ఏ కీడు ముట్టకుండా, అపవాది నీ జోలికి రాకుండా నిన్ను కాపాడగలిగిన వాడు నా ప్రభువు, నీ ప్రభువు, మన ప్రభువు. ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. ఆయన మనకు నీతి అయ్యాడు, రైచియస్నెస్, రైట్. మనం తప్పులు చేసేవారివి, మనం సరైన మార్గంలో, నీతి మార్గంలో నడవక అవినీతిలోనికి వెళ్తున్నాం. మనుషుడు దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు అవినీతిపరుడైపోయాడు, దోషి అయిపోయాడు. దాన్నే మనం పాపం అంటున్నాం. యేసు ప్రభువుని ఎరిగిన వారు, లోకంలో ఉన్నవాళ్ళు, వారు పాపము అనే విషయంలో వారు ఏదేదో పెద్ద పెద్ద పాపాలు ఉంటేనే అనుకుంటున్నారు. కానీ వారు ఇవన్నీ మా మిస్టేక్స్, ఇవన్నీ మా చిన్న చిన్న తప్పులు, మా పొరపాట్లు అని సర్ది పెట్టుకుంటున్నారు. ఎవర్ ఇట్ ఈస్, పొరపాటు అవనివ్వండి, తప్పు అవనివ్వండి,
లేక మీరు మిస్టేక్ అని పెట్టుకోండి, లేకపోతే మీరు బలహీనత అనండి. మనం బలహీనులము, మనం పొరపాట్లు చేయువాడము, మనము మన నీతి స్వనీతి కనుక అది దేవుని నీతిని నెరవేర్చలేదు. అందుకనే యేసు ప్రభు మనకు కొరకు నీతి అయ్యాడు. ఆయన హీ బికేమ్ రైట్, హీ గేవ్ us righteousness. మనకు నీతినివ్వడానికి వచ్చాడు ఆయన. యెహోవా సిద్కియను అంటే యెహోవా నా నీతి. ఆయన మనకు నీతి, మన కొరకు నీతిగా మారాడు. మన అవినీతిని నుండి మనల్ని విడిపించడానికి, నీతి మార్గాన్ని, రైట్ వేని చూపించడానికి లోకంలోనికి యేసు ప్రభు వచ్చాడు. మన నీతి అంతా ఆయన దృష్టిలో మురికి గుడల వలె ఉందని యెషయా ప్రవక్త చెప్పినట్లు మన దృష్టిలో మనం మంచి అనుకుంటున్నాం, కానీ దేవుని మార్గాలను తప్పిపోయిన వారు ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను, మహిమను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని వాక్యం చెబుతుంది, మీలో చాలామంది ఆ లోకంలో ఉన్న రకరకాల పాపాలకు బానిసలుగా ఉన్నారు. ఇట్టివారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మీరు ఎప్పుడన్నా ఈ వాక్యాన్ని చదివారు లేదో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని రాజ్యమునకు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయము చేయవాడు, అవినీతి పరులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యం వరకు వారసులు కానేరరు. అన్ని పాపాలు ఒకటి చేయకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కడు ఇందులో ఏదో ఒకదానికి బానిసైపోతున్నాడు. శరీరిచ్చలకు బానిసైపోయేవారు ఉన్నారు, దురభ్యాసాలకు బానిసలైపోయేవారు ఉన్నారు, వారి జీవితంలో అజ్ఞానంతో నిండిపోయిన వారిగా ఉన్నారు, అవినీతితో నిండిపోయిన వారిగా ఉన్నారు, దేవుని కంటే ఈ లోక కార్యాలను ఎక్కువగా ప్రేమించేవారిగా ఉన్నారు. ఏదో విషయంలో నేను ఒక తప్పే కదా చేశానంటారు కొందరు. ఒక మార్కులో ఫెయిల్ అయిన వాళ్ళు లేరండి. మన మెడలో ఉన్న కొన్ని గొలుసులు రింగులుగా ఉంటాయి. ఒక రింగు ఊడిపోయింది అనుకోండి, గొలుసు అక్కడ ఉంటుందా? ఒక్క ఆజ్ఞ నువ్వు దాటినా నీవు ఆజ్ఞాతిక్రమం చేసిన వాడివే. అందుకనే ఏ ఒక్కడూ నీతిమంతుడు కాదు. నేను ఒక తప్పు చేయకపోయినప్పటికీ నేను మరొక తప్పు చేస్తుంటాను. నువ్వు నా తప్పు నువ్వు చేయకపోయినప్పటికీ నువ్వు మరొక తప్పు చేస్తుంటావు. కానీ మనం అందరం తప్పులు పట్టుకుంటున్నామే కానీ, ఒకరి తప్పులు ఒకరికి పట్టుకొని నేను ఈ విషయంలో బాగున్నాను అనుకుంటున్నామే కానీ, మనం అందరము ఆయన ముందు దోషులుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం, అవినీతి పరులుగా ఉన్నాం. నీతి న్యాయాలు విడిచిపెట్టి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. గనుక మన నిమిత్తమై నీతి అంటే ఏంటి, నిజం అంటే ఏంటి, యథార్థత అంటే ఏంటి, దేవుడు ఆశించిన స్థాయిలో ఒక వ్యక్తి జీవించాలంటే ఎలా అన్నది మన ప్రభువు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి నీతి న్యాయాలు కలిగి జీవించాడు. కామ, క్రోధ, లోభ, మద, మత్సరములు లేనివాడు, మనకంటే అతీతుడు, పైనుండి వచ్చినవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మన కొరకు విమోచనను సిద్ధపరిచి మనలను తన రక్తము ద్వారా నీతిపరులుగా మార్చడానికి వచ్చాడు. అక్కడ చూడండి 10వ వచనంలో 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటేది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని యందును మీరు కడుగబడి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన దేవుని యందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి కడగబడ్డారు. పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. కడగబడ్డారు. కొన్ని పాపాలు కడుక్కుంటే పోతాయి, కానీ కొన్ని పాపాలు కడిగితే పోవండి. బంగారం మురికిలో పెడితే అది కడిగితే దాని పైన మురికి పోతుంది, కానీ దాంట్లో మిళితమై ఉన్న టంకములో నుండి అది టంకము పోదు కదా, అది అగ్నితో కాల్చబడి ప్యూరిఫై చేయబడాలి. అలాగే మనం కొన్ని తప్పులు చేసి క్షమించు లేక పశ్చాత్తాపడ్డాం, కానీ నీ స్వభావం మారాలంటే నీవు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ
అగ్నిలో నీవు శుద్ధీకరించబడాలి. ఆయన వాక్యం అనే అగ్ని నీ అంతరంగంలో పరిశుద్ధతను కలుగు చేయాలి. మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడాలి. ఎస్, ఇట్ ఈస్ ప్యూర్ నౌ అని యేసుక్రీస్తు తన రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించి మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటున్నాడు. మీరు కడగబడ్డారా? పరిశుద్ధపరచబడ్డారా? నీతిమంతులుగా తీర్చబడ్డారా? మీకు మీరే నీతిమంతులు అనుకుంటున్నారా? లేక దేవుని దృష్టిలో మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా? నీ పాపములు క్షమించబడినవి, నేను వాటిని తుడిచివేసి ఉన్నాను, నేను మరెన్నడూ జ్ఞాపకం చేసుకున్నానన్న ప్రభు అభయాన్ని నీవు పొందావా? నీ జీవితంలో మరల కక్కిన దానికి తిరిగిన కుక్క వలె కడగబడిన పంది బురదకు తిరిగినట్లు తిరగకుండా నీతిగా పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించగలుగుతున్నావా? నీ వంకర మార్గాలు మారాయా? రైట్ అంటే రైట్ వే, రాంగ్ వే ఉంటుందండి. రైచియస్నెస్ అంటే ఒక క్రమములో మనం నడవాలి. తప్పుడు మార్గాలు, అన్యాయపు మార్గాలు, అబద్ధపు మార్గాలు, మోసకార్యాలు, మోసపు మాటలు, మోసపు ఆలోచనలు, వేషధారణ, ఇవన్నీ కూడా మనల్ని దోషులుగా నిలబడుతున్నాయి. మీరు ఏదో పెద్ద పెద్ద పాపాలు చేయలేదనుకుంటున్నారేమో, కానీ ఎన్నోసార్లు మనం మన జీవితంలో యథార్థంగా జీవించకుండా నటిస్తున్నాం. ఆ మూవీ స్టార్స్, ఆ నటులు ఆ స్క్రీన్ దగ్గరే నటిస్తారు, కానీ వాళ్ళ నిజ జీవితంలోని నటులుగా ఉన్నవారు ఎందరో ఉన్నారండి. మనిషి దగ్గర ఒక్కొక్కలాగా, పరిస్థితుల్లో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ బయటికి వినయాన్ని చూపిస్తున్నప్పటికీ అంతరంగంలో అహంకారం కలిగి ఉండేవారు, బయటికి పరిశుద్ధులుగా కనపడ్డప్పటికీ కడగబడని హృదయం కలిగిన వారు, తీయటి మాటలు మాట్లాడినప్పటికీ వంచనతో మాట్లాడేవారు, మోసపు కార్యాలు చేస్తూ వారి జీవితంలో పైకి మంచివారిగా కనపడుతూ ఉన్నవారు అవినీతిపరులు. మీ జీవితంలో నీతిని, యథార్థతను కలిగి ఉండాలంటే అది క్రీస్తు వలన మాత్రమే సాధ్యం. ప్రతి మనుషుడు నమ్మదగినవాడు కాదు, కానీ యేసు ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. మనం ఒక్కసారి మన జీవితాన్ని ఆయనలో అప్పగించుకుంటే, మనం ఆయనలో ఉంటే, ఆయన ద్వారా మరొక్కసారి వచనాన్ని చదువుతున్నాను వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయన. హీ బికేమ్ రైచియస్నెస్. ఆయనే మన నీతి. ఆయన వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడగలం. ఎందుకంటే మన అవినీతికి రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. నీతి అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? దేవుడు ఆశించిన స్థాయిలో జీవించటం, దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు అన్నది ఈరోజు మనుషుడు ఎరగటం లేదండి. ఆదాము హవ్వల పాపముకు ముందు మనుషుడు ఎలా ఉండాలని దేవుడు కోరాడో అలాంటి జీవితాన్ని మన ప్రభు ఈ లోకంలోనికి వచ్చి జీవించి నీతిగల రాజుగా నీతి న్యాయములను ఎస్టాబ్లిష్ చేయడానికి, స్థాపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన రక్తములో కడగబడిన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతాం. దేవా, నన్ను మరొకసారి నీ రక్తములో కడిగి నీ ఆత్మతో అభిషేకించి నిజాయితీ కలిగిన, నీతి కలిగిన, యథార్థత కలిగిన వ్యక్తిగా నన్ను శుద్ధీకరించు అని ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. మాలో ఉన్న అవినీతిని, అక్రమాన్ని, అవిధేయతను, మాకు రావలసిన శిక్షను నీవు శిలువలో భరించి, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నీవు పొందిన మరణము ద్వారా మాకు విమోచన, నీవు చిందించిన రక్తము ద్వారా మాకు శుద్ధీకరణ కలుగజేసి, ఒకప్పుడు అన్యాయస్తులుగా, అవినీతిపరులుగా ఉన్న మమ్మను నీ రక్తమును కడిగి నీ ఆత్మతో అభిషేకించి మమ్మను పరిశుద్ధపరిచి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకే నీకు వందనములు. ఇటు అనుభవాన్ని ఇంకను ఎవరు పొందని వారున్నారో అట్టి వారిని ఈ రోజున, ఈ సమయంలో నీవు దర్శించమని ఆయన
వారి బలహీనతలను వారు ఎరుగునట్లుగా బలవంతుడు అయిన నీ ముందు నిలబడి వారి హృదయాలను పరిశోధించుకున్నట్లుగా నీ ముఖకాంతిని వారి మీద ప్రకాశింపచేసి మా దోషములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు కడుగుబడి శుద్ధీకరించబడి నీతిమంతులుగా తీర్చబడుటకు ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం మేము ఎంతో భారంతో శ్రద్ధగా ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. అప్పుడే మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటినీ మేము గుర్తిస్తున్నాం. ఆ దేశాల కొరకు, ఆ రాష్ట్రాల కొరకు, ఆ గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం అయితే ఆయా స్థలాల్లో మీటింగ్స్ ద్వారా లేక గెట్ టుగెదర్ల ద్వారా మిమ్మల్ని నేరుగా స్పందించాలని, మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాం. కాబట్టి దేవునిలో మీరు స్థిరపడి బలపడి ఆయన రాజ్య వారసులు అయ్యే వరకు ఈ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ప్రయాసపడుతున్నాం. మా కొరకు మీరు కూడా ప్రార్థించండి. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో. ఇవాళ బుధవారం కదండి, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన ఇవాళ 7 hours ప్రేయర్ జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన ప్రార్థన భారంతో మీరు పరిశుద్ధపరచబడాలని, మీ బలహీనతల నుంచి విడిపించబడాలని, సాతాను బంధించిన విషయాలలో విడుదల పొందాలని, ఆగిపోయిన ఆశీర్వాదాలను ఈ రోజున దేవుడు ఒక అద్భుతమైన కార్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని భారంతో ప్రార్థించబోతున్నాం. మాతో పాటు మీరు కూడా 7 గంటల నుంచి 2 గంటల వరకు మేము ప్రార్థించబోతున్నాం. మీకు ఇష్టం వచ్చిన సమయంలో 9 గంటల నుంచి మీకు లింక్ ఇస్తాం. 9 నుంచి 2 గంటల వరకు మాతో ఉండగలిగితే చాలా మంచిది. బట్ మీరు ఎంతసేపు మాతో ప్రార్థించగలరో కలిసి ప్రార్థించడానికి సిద్ధపడండి. దేవుని ఆత్మకార్యాలు జరిగినట్లుగా ఎదురు చూడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక.